రైతు ఏదైతే రైతు కేకర్ మేము యూరియా గురించి కార్యక్రమం పిలిపిస్తే మీరు ముందుగా అరెస్టులు చేస్తారు. రైతు ధర్నాకి పిలిపిస్తే మీరు ఇళ్లకాడ మొత్తం పోలీసులు పెట్టి రానియకుండా చేస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే యూరియా గురించి ఏదైతే మన పామూరు నియోజకవర్గంలో అక్కడ రైతులు పార్టీలు చూడలేదు, కులాలు చూడకుండా ఏదైతే ఎరువులు మొత్తం కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతూ ఉంటే లారీని పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా రైతులు మొత్తం కలిసి అడ్డుకున్నందుకు అక్కడ పోలీసులు మొత్తం వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించి మిమ్మల్ని మీరు హద్దు దాడుతున్నారని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి రైతుల్ని పైకంపు చేసినటువంటి దుర్మార్గుల పరిస్థితి మనం చూసే ఈ మధ్య కాలంలో. ప్రకాశం జిల్లాలో మా నియోజకవర్గంలో ఏమంటే రైతుల గురించి రైతులకి అగ్రికల్చర్ వాళ్ళు ఎరువుల గురించి ఏ విధంగా ఉంది దాని యొక్క స్థితిగతులు చెప్పడం కోసం మీటింగ్ పెట్టారండి నాగులపాడు మండల కేంద్రంలో. పెడితే ఎవరు చెప్పాలి రైతులకి? సిఐ వచ్చి మీరు మాత్రం దయచేసి మాత్రం రోడ్డు మీదకి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి భయపెడుతున్నాడంటే దీని ఉద్దేశం ఏంటి? అగ్రికల్చర్ ఏవో ఉంటాడో లేదంటే ఏడీ ఉంటాడో అయ్యా ఆంధ్రప్రదేశ్ కి ఇన్ని మెట్రిక్ టన్నులు యూరియా సప్లై అవుతా ఉంది. ఖరీఫ్ సీజన్ ఒక పక్క రాష్ట్రం మొత్తం లేదు, కొన్ని ప్రాంతాలు బలంగా ఉంది, ఇంకా కొన్ని ప్రాంతాలు ఇప్పుడే స్టార్ట్ అవబోతా ఉంది. కాబట్టి యూరియాని మేము బ్యాలెన్స్ చేసే సమయభావం తీసుకుంటాం. కాబట్టి మీరు దయచేసి మాత్రం మీరు ఆందోళన చేసి చెప్పడం అనేది తప్పు కాదు. అది రైతులకు అవేర్నెస్ కల్పించడం తప్పు కాదు. ఎవరు చేయాలి అది? అగ్రికల్చర్ ఏవోలు, అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు, అదేవిధంగా మార్కెట్ వాళ్ళు, అదేవిధంగా వాళ్ళు సమావేశం చెప్పి రైతులకి సహాయం తప్పు కాదు. కానీ ఒంగోలు రూరల్ సిఐ వచ్చి మీటింగ్ పెట్టి మీరు కానీ ఎవరన్నా సరే 9వ తారీఖు రైతు దీక్ష ఏదైతే రైతు పోరుకు మీరు వెళ్తే మాత్రం మీరు కేసులు పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నారంటే మీకెందుకు మరి 11 మంది ఎమ్మెల్యే గురించి భయపడుతున్నారు? దీన్ని బట్టి ఎందుకంటే సాక్ష్యాలు ఏమి ఈ 11 మంది దాదాపు 40% మంది ప్రజల పక్షాన ఉండాలనేది ఆ భయం మీకుంది. కాబట్టే ఈ రోజు మీరు సంవత్సర కాలంగా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తా ఉన్నారు. మరో పక్క రైతుకి ఈర దొరకలేదు కానీ మద్యం మాత్రం ఏర్లే పాతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం అమ్ముకుంటా ఉన్నారు, రాజధాని మొత్తం కూడా దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇన్ని సమస్యలు పెట్టుకున్నాక ఇన్ని సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడటానికి మాకు ప్రతిపక్ష స్థాయి కల్పించమని చెప్పేసి హోదాలు అడుగుతా ఉంటే అది మాత్రం ఏమంటారు? అది మాత్రం అడుగుతాంటారు. ఒక్క నిమిషం కనకరావు గారు నన్ను ప్రశ్న అడగనిస్తారా? చెప్పండి. మీకు జయప్రకాష్ నారాయణ గారు మాజీ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా పార్టీ పెట్టారు, ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఒక్కడే గెలిచాడా లేకపోతే ఒక 10 మంది గెలిచాడా? ఆయనకి ఏమైనా ప్రతిపక్ష నేతగా ఏమైనా గుర్తింపు ఇచ్చారు సార్? ఆయనకి మాట్లాడలేదు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మాట్లాడలేదండి అతను. ఆ రోజు అదే అసెంబ్లీకి వెళ్ళి ఎన్ని సమస్యల మీద మాట్లాడాడు అతను. ఆయన వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ఏమంటున్నాను నేను అనేది, లోక్ సత్తాగా ఎమ్మెల్యే ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? రాజ్యాంగంలో గానీ రమణాయుడు గారు రాజ్యాంగంలో గానీ లేదంటే అసెంబ్లీ మాన్యువల్ లో గానీ సంఖ్యాపరంగా ఎంతమంది ఉంటేనే ప్రతిపక్షం అనేది ఉందా? చెప్పండి. మీకు ఎందుకు భయం ఎందుకు అడుగుతున్నా నేను? మీకు ధైర్యం ఉంది కదా, మీరు మా మంచి ప్రభుత్వం చెప్పుకున్నారు కదా, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి లక్షలాది కోట్ల రూపాయలు తగలబెట్టి మీరు మొత్తం కూడా జగన్ మొత్తం కూర్చుకొని మీకు చప్పట్లు కొట్టుకొని మీరు జయప్రకాష్ నారాయణ గారికి ఉన్న ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? ప్రతిపక్ష హోదాస్తామని చెప్పి స్పీకర్ చెప్పండి. ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఇస్తారు ఎవరు పక్కన పెడితే, జయప్రకాష్ నారాయణ గారికి ఉన్న ధైర్యం 294 మంది ఎమ్మెల్యేల్లో ఒక పార్టీ తరపు నుంచి ఒక్కడే ఎమ్మెల్యే గడగడలాడించాడు ఆ రోజు అసెంబ్లీని. ఆ ధైర్యం జగన్ గారికి, ఆ పోరాట పటిమ జగన్ గారికి లేదా అంటున్నా సార్. ఆ రోజు లోక్సత్తా పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యే గెలిచింది జయప్రకాష్ నారాయణ గారు. అవును. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 11 మంది శాసనసభకి ఎన్నికయ్యారు. 11 మంది పిలవండి. ఎస్, మీరు అన్నది వాస్తవం. ఆ రోజు లోక్సత్తా పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి ఒకళ్ళనో 10 మంది లెక్క చూడకుండా ఆ పార్టీ ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు ఆ రోజు. ఎస్, మీకు దమ్ముంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇవ్వండి. అంటే ఇప్పుడు ఇవ్వమంటున్నారా? ఎస్, మేము ఏమంటున్నాం కాదు నేను అనేది. ఇప్పుడు ప్రభుత్వము ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వనంటుందా? ప్రభుత్వం మీ వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం అసెంబ్లీ ఎందుకు ఉండేది? అసెంబ్లీ అంటే అర్థం ఏంటి? ప్రజా సమస్యలు చర్చించుకునేటువంటి ఒక వేదిక, చట్టసభ, చట్టాలు చేసేటువంటి ఒక వేదిక చట్టసభలో ఉంది. ప్రజల యొక్క సమస్యల్ని అసెంబ్లీలో
ప్రస్తావించి దానికి పరిష్కార మార్గాన్ని కనుగొనడం కోసం ఏదైతే ఒక చర్చించినటువంటి ఒక దేవాలయం లాంటిది కదా ఆ సార్. ఇప్పుడు దేవాలయానికి శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు అవకాశం వైసీపీ ఎమ్మెల్సీలు? శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ఏమండి శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు? మరి అక్కడ కూడా డుమ్మా కొట్టాలిగా. ఏదైతే ఏకపక్షంగా చట్ట అసెంబ్లీలో ఏదైతే మీరు దుర్మార్గ ఏకపక్షంగా కొన్ని తీర్మానాలు చేస్తున్నారో ఆ తీర్మానాల పట్ల మీరు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రశ్నించడం కోసం పెద్దల సభగా ఎమ్మెల్సీలు వెళ్తా ఉన్నారు. అంటే మీకు మీకు మెజారిటీ ఉంది కదా అక్కడ. అక్కడ మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ గారే కదా శాసన మండలి చైర్మన్ గారు. మెజారిటీ మైనార్టీ కాదు సార్. ఆ. ఒక ప్రజల పక్షాన వాస్తవాలు మాట్లాడటం మీరు ఇవ్వండి. ఇక్కడ కూడా మీరు ఇక్కడ మీరు అసెంబ్లీలో కూడా ఇంకా మీరు ప్రతిపక్ష హోదా మాట్లాడేదానికి ఇవ్వండి. అది కరెక్ట్ కాదు కనకారావు గారు. ఇప్పుడు అక్కడికి అంటే మీకు బలం ఉంటేనే వెళ్తారు. మీరు బలహీనంగా ఉన్న దగ్గర మీరు వెళ్ళరు. బలహీనాలు కాదండి. ఒక అసెంబ్లీలో సార్ బ్రహ్మనాయుడు గారు ఆ. అసెంబ్లీ మనకి ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి శాసనసభ ఉందండి. ఉమ్. శాసనసభలో ఏదైతే మనం కొన్ని అంశాల మీద తీర్మానం చేసుకుంటామో దాన్ని ఆ శాసన మండలిలో పెద్దల సభలో పెట్టుకొని దాన్ని ఫైనల్ చేసుకుంటారు. ఇది కదా జరిగేది. అందువల్ల మీరు అసెంబ్లీలో మీకు మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఒంటెత్తు పోకూడతోటి ప్రజలకు నష్టం కలిగినటువంటి ఏదైతే మీరు తీర్మానాలు చేస్తారో దాన్ని